ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో రెడ్ బుక్ రాజ్యాంగం అమ్మవారి తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అరెస్ట్, గొడవకు కారణమైన టీడీపీ వాళ్లను వదిలేసిన పోలీసులు. నేడు విశాఖలో వైఎస్ఆర్సీపీ నిరసన, వైజాగ్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని ఖండిస్తూ ఆందోళన. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించొద్దు, కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు, రాష్ట్రమంతా తిప్పుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న పొన్నవోలు. హైడ్రా టార్గెట్ పేద మధ్యతరగతి మాత్రమేనా? ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా? హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. తెలంగాణ బడ్జెట్ అంకెల గారడి, 6 గ్యారంటీలు గోవింద, రాష్ట్రాన్ని దివాలా తీయించేలా బడ్జెట్ ఉందన్న విపక్షాలు. హెచ్సీఏ నిధుల అక్రమాలపై ఈడీ విచారణ, అనుమతులు లేకుండా పరికరాలు కొన్నట్లు గుర్తింపు, కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఈడీ అభియోగం. కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు గడువు పెంపు, ఏప్రిల్ 2 వరకు పెంచిన తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు 39 మద్యం కంపెనీలు దరఖాస్తు. అనంతపురంలో మంత్రి సవిత అనుచరుల గూండాగిరి, మట్టి అక్రమ రవాణాపై ప్రశ్నించిన సిపిఐ నేతలపై దాడి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసు ఇచ్చిన మంగళహట్ పోలీసులు, బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. ములుగు జిల్లా కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క, 139 గ్రామాల్లో సోలార్ సిస్టమ్ ద్వారా తాగునీటిని అందిస్తున్నామని చెప్పిన మంత్రి. రంజాన్ మాసం సందర్భంగా చార్మినార్ వద్ద పెరిగిన సందర్శకుల తాకిడి, కస్టమర్స్ తో కలకల్లాడుతున్న చార్మినార్ షాపింగ్ మాల్స్. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సీతక్క. పలు సంస్థల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం, సిఎస్ఆర్ నిధులతో చెరువులను అభివృద్ధి చేయాలని సూచన. పెద్దపల్లిలో అద్దె బాలుతో మహిళ బెగ్గింగ్, మహిళను అదుపులోకి తీసుకున్న డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ సిబ్బంది. మందస రిజర్వ్ ఫారెస్ట్ లో అదుపులోకి రాని మంటలు, అగ్నికి ఆహుతవుతున్న విలువైన కలప, ఔషధ మొక్కలు. జగిత్యాల జిల్లా ముగిలిపేట కుంట చెరువులో ముసలి కలకలం, భయాందోళనకు గురైన స్థానికులు. వైఎస్ఆర్ కడప జిల్లా కుమ్మరాంపల్లెలో చోరీ, ఒక ఇంట్లో 2 కేజీల వెండి, 10 తులాల బంగారం దోచుకెళ్లిన దొంగలు. గుంతకల్లులో ఘనంగా గద్దిరాల మారెమ్మ అమ్మవారి రథోత్సవం, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం, యూపీఐ లావాదేవీలపై చిరు వ్యాపారాలకు 0.15% కమిషన్, 2000 లోపు ట్రాన్సాక్షన్స్ కు వర్తింపు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణ హత్య, ప్రియుడితో కలిసి నేవీ అధికారిని చంపిన భార్య, మృతదేహాన్ని 15 ముక్కలు చేసి డ్రమ్ములో వేసిన హంతకులు. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ పై ఏసీబీ కేసు, ఆప్ హయాంలో 571 కోట్ల అవినీతి చేశారని ఆరోపణలు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు, తరుణ్ రాజ్ కు రన్యారావు ఆర్థిక సాయం చేసినట్లు అధికారులు వెల్లడి. భారత్లో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ పర్యటన, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం. అమెరికాలో టెస్లాకు వ్యతిరేకంగా ఆందోళనలు, టెస్లా షోరూంలోని 5 కార్లకు నిప్పంటించిన దుండగులు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ మొదలు, తొలి రోజు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.